గురువుగారు, ఆస్ట్రాలజర్ అంటే ముఖ్యంగా మనకి పంచతోని ఇలా 3 నామాలు పెట్టుకొని అలా ఉంటారు. పిలక పెట్టుకొని. కానీ మీరు మంచి సూటేసుకొని ఇంకా ఇలా స్టైలిష్‌గా రెడీ అయ్యారు. సో, ఇలా. ఇప్పుడేంటంటే బ్రాహ్మణులు ఇలానే ఉండాలని చెప్పేసి డిజైన్ చేసి ఉంచారు. ఇప్పుడు కొన్ని కంపెనీలలో సీఈఓగా బ్రాహ్మణులున్నారు. హ్మ్. వాళ్ళు ఇలా వే వేసుకోవాల్సిందే. నేను నా కంపెనీకి సీఈఓగా ఫీల్ అవుతాను. నా ఓహ్! జ్యోతిష్యాలయంకి నేను సీఈఓని. ఫౌండర్ అండ్ సీఈఓ. హ్మ్. నేను చెప్పడం కూడా ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ శంఖవేద జ్యోతిష్యాలయం అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటా. ఓకే. అలాంటప్పుడు సీఈఓ అన్నప్పుడు సీఈఓ లాగా ఉండాలి కాబట్టి నేను ఇలా ఉంటా. అంటే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు గూడా మీలాగే ఉంటే మీకు పర్వాలేదా? పర్వాలేదు నాకు. ఓకే. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు నాలా ఉండాలంటే వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకెలా ఉండాలనిపిస్తుందో అలా ఉంటారు. నేను హ్మ్. ఫోర్స్ చేయను వాళ్ళని. ఓకే. నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు కాబట్టి నువ్వు ఇలానే ఉండాలి. అతని దగ్గర నేర్చుకుంటే అలానే ఉండాలి అని ఏం లేదు. వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే ఇదంతా జాతకం ప్రకారం వాళ్ళు అలా ఉంటారు. హ్మ్. ఇప్పుడు జాతకంలో వీనస్ బాగున్నాదనుకోండి, పంచకట్లు తక్కువ కడతారు. హ్మ్. స్టైలిష్‌గా ఉంటారు. లగ్జరీని ఎంజాయ్ చేస్తారు. వీనస్ బావుంటే. జాతకంలో గురుడు బాగున్నాడనుకోండి, విద్య బావుంటుంది.